ఇది మన అమ్మమ్మ కాపురానికి వచ్చేటప్పుడు తెచ్చుకున్న మేకప్ బాక్స్. దీన్నే ఇలా ఇలా పట్టుకుంటారు. అద్దం ఇలా ఇలా పెట్టుకుని ఇది అద్దం. దీంట్లో చూసుకుంటూ మేకప్ చేసుకోవచ్చు. ఇలాగని పెట్టుకో, ఇది ఇలా మూతలోకి వెళ్ళిపోతుంది. ఇవి నేను కాయిన్ కలెక్షన్ చేసుకుని దాచుకున్నాను. న్యాయంగా అయితే దీంట్లో పౌడర్ డబ్బా ఇట్లా ఏమన్నా చిన్న చిన్నవి పెట్టుకుంటారనమాట. నగలు కానీ లేదా ఏమన్నా ఆర్నమెంట్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. పెట్టుకుని నేను దీంట్లో ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ ఉంటే దాచుకున్నాను. ఇలా పెట్టుకుని దీంట్లో ఏం కావాలో అవి, అంటే దిద్దులలో అయినా పెట్టుకోవచ్చు, లేదా పసుపు కుంకాలు కానీ ఏమన్నా దాచుకుని మేకప్ చేసుకోవడానికి మేకప్ బాక్స్. అలా అడ్జస్ట్ చేసుకోవడానికి 2 విధాలుగా అడ్జస్ట్ చేసుకుని మేకప్ చేసుకుని మన మేకప్ బాక్స్ ఇది. ఇదన్నమాట. ఇంకా కొన్ని కలెక్షన్స్ నేను దాయడం జరిగింది అమ్మమ్మవి. ఇది ఆవిడ వాడిన అత్తర్ బాటిల్. ఇది ఇత్తడి మూత ఉంటుంది దీనికి. ఇంత బ్యూటిఫుల్గా, చాలా చిన్నది ఇంతే. ఇది ఆ కాలంలో అప్పుడు ఆవిడ వాడిన అత్తర్ బాటిల్. ఇది ఇంకొక అత్తడి బాటిల్ వాళ్ళ టైంలోదే. ఇది కూడా ఇత్తడి మూత ఉంది దీనికి. ఇదివరకు మరి ఇంత లూజ్, ఇప్పుడు లూజ్ అయిందో మరి ఇదివరకే లూజ్గా ఉందో తెలీదు. కొంచెం ఫిట్గానే అనిపిస్తుంది. ఇలా దీని మీద డిజైన్స్ కూడా మీరు చూడవచ్చు. చిన్న డిజైన్స్ ఉన్నాయి అందంగా. ఇది వాళ్ళు అప్పుడు వాడిన సెంటు సీసాల నుండి అత్తర్ బాటిల్స్ అవి. ఇది ఫస్ట్ టైం మనకి వచ్చిన బాల్ పాయింట్ పెన్. ఇది కూడా అంతే, చాలా చిన్నదిగా ఉండేది ఇదివరకు. దీంట్లో బాల్ కూడా చాలా చిన్న బాల్ ఉంటుంది. పెన్ ఇలా ఇది ఇంత అప్పుడు బాల్ ఇంత చిన్నదిగా ఉండేదట. ఇది అప్పటి ఫస్ట్ టైంలోని బాల్ పాయింట్. మన వాళ్ళు ఆ టైంలో దిద్దులు కానీ లేదా ఇలాంటి బాటిల్స్ కానీ బాగు చేసుకోవడానికి అప్పుడు మా అమ్మ దాచిన చిన్ని బ్రష్. ఈ బ్రష్తో దీన్ని ఇలా క్లీన్ చేసుకునేవాళ్ళు అనుకుంటాను, దిద్దులు కానీ. నేను దాన్ని మళ్ళీ దొరకదని చెప్పి నేను దాన్ని యూజ్ చేయకుండా దాచుకున్నాను. చాలా చిన్ని బ్రష్. ఇవి మన ఓల్డ్ కలెక్షన్స్. ఇంకా ఏమన్నా
అదే తాతయ్య మెడలు అలాంటివి అక్కడ ఉన్నాయి. నా కైకలూరులో దాచుకున్నాను వాటిని నేను. వాటిని అక్కడికి వెళ్ళాక వీడియో పంపిస్తాను.